తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావటంతో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కొలికిపూడి శ్రీనివాసరావు అమరావతి రైతుల ధర్నాలో తన వాక్చాతుర్యతో అదేవిధంగా దూకుడు స్వభావంతో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆకట్టుకున్నారు. ఆయన రైతు ఆయన అవతారం కనుక చూసినట్లయితే తల కట్టు పెట్టుకొని రైతు బిడ్డ ఉన్నట్టుగా కూడా తన ఆహార్యం ప్రదర్శిస్తూ ఇప్పుడు వరకు కూడా ఆయన అదే ఆహార్యంతో దూకుడుగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్న వేళ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన అధిష్టానానికి 48 గంటల్లో రాజీనామా చేస్తాను అని సవాలు విసరటంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అక్కడ తిరువురు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగానే వ్యవహారం మారిందని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు, సో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అధిష్టానం దృష్టికి వెళ్ళొచ్చు. డైరెక్ట్గానే అధిష్టానంతో ఢీకుంటా ఉన్నాడు. ఆయనకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అలుగుతున్నాడు, అవతల వ్యక్తుల మీద విమర్శలు చేస్తున్నాడు. సో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారి కొలిగిపూడి శ్రీనివాసరావుని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుపరిచే వరకు కూడా ఈయన వ్యవహారం వెళ్ళిందంటే మరి తిరువురు కాన్స్టిట్యున్సీలో ఆయన మీద ఎంత వ్యతిరేకత వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తాజాగా మాజీ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి రమేష్ రెడ్డి మీద ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మరి వైరల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ రమేష్ రెడ్డి వ్యవహారం మీద కూడా ఆయన శ్రీనివాసరావు 48 గంటలు అధిష్టానానికి అల్టిమేటం చేసి ఆయన మీద కనుక చర్యలు తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు అవాక్కైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైనా నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలి. లేదంటే అధిష్టానం దృష్టికి లోపల ఉన్నటువంటి పెద్దల దృష్టికి కనుక తీసుకెళ్తే వారు కూర్చోబెట్టి పరిష్కరిస్తారు. కానీ కొలిగిపూడి డైరెక్ట్ గా అధిష్టానాన్ని, తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఢీకొంటా ఉంది. గతంలో కూడా ఒక గిరిజన ఆత్మహత్య వ్యవహారం కూడా అక్కడ సంచలనంగా మారింది. అదే విధంగా అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్టి ఆయన మందు బాటిల్లో పట్టుకొని కూడా మందు షాపులు పెరుగుతున్నాయి, బెల్ట్ షాపులు భారీగా పెరుగుతున్నాయి అని చెప్పి కూడా ఆయన అప్పట్లోనే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయటంతో అప్పుడు పెద్దలు కూడా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. సో ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే అధిష్టానం దృష్టికి తెలియజేయచ్చు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా కూడా సలహాలు, సూచనలు పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కొలిగిపూడి శ్రీనివాసరావుకు ఉంది. అయితే తిరువురు కాన్స్టిట్యున్సీలో మాత్రం ఈయన వ్యవహారం ఎందుకని కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణులు ఈయనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా అక్కడ నియోజకవర్గంలో జోరుగా చర్చగా నడుస్తుంది. 48 గంటల్లో అల్టిమేటం జారీ చేయాల్సినంత అవసరం ఏముంది? ఒక మాజీ ఏఎంసీ చైర్మన్ మీద మరి వీరిద్దరికి మధ్య కాంట్రాక్టుల వ్యవహారమా, లేకపోతే డబ్బుల వ్యవహారమా, ఒకరినొకరు బెదిరించుకుంటున్నారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నివేదిక తీసుకొచ్చి, ఎందుకంటే తిరువురు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి సో ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అయితే తెలియజేస్తా ఉన్నారు.